అందరికీ నమస్కారము. నేను డాక్టర్ అపూర్వ, ఆఫ్థాల్మాలజిస్ట్, నారాయణ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనము గ్లకోమాలోని రకాలు మరియు వాటి లక్షణాల గురించి తెలుసుకుందాము. గ్లకోమా అనగా నీటి కాసులు. దీంట్లో కంట్లో ఒత్తిడి పెరగడం వలన చూపు అనేది తగ్గుతూ ఉంటుంది. దీంట్లో మనము కొన్ని రకాల గురించి తెలుసుకుందాము. మొదటిగా ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లకోమా. దీంట్లో అన్నిటికంటే ప్రధానమైనది అండ్ ఎక్కువ శాతంలో మనము ఈ గ్లకోమాని చూస్తూ ఉంటాము. దీంట్లో ఒత్తిడి పెరిగి చూపు అనేది తగ్గుతూ ఉంటుంది. యాంగిల్ క్లోజర్ గ్లకోమా. దీంట్లో ద్రవము బయటికి వెళ్ళే ద్వారము ఒక్కసారిగా మూసుకుపోతుంది. దానివల్ల చూపు అనేది తగ్గడము, నీళ్లు కారడము, కన్ను ఎర్రగా అవ్వడము మరియు నొప్పి రావడము ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. ఇది ఎమర్జెన్సీ కండిషన్. దీనికి వెంటనే మనం మందులు ఇచ్చి లేజర్ లాంటిది చేయాల్సి ఉంటుంది. అలానే నార్మల్ టెన్సివ్ గ్లకోమా. దీంట్లో ఒత్తిడి సాధారణంగా ఉన్నా కానీ నరం అనేది దెబ్బతింటూ ఉంటుంది. కంజెంటల్ గ్లకోమా. ఇది పుట్టుకతో వచ్చే గ్లకోమా. వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే కన్ను పెద్దగా ఉండడము, నీళ్లు కారడము, కన్ను చూడలేకపోవడము వంటివి వీళ్ళల్లో చూస్తూ ఉంటాము. సెకండరీ గ్లకోమా. ఇది ఇతర కంటిలో వ్యాధుల వలన లేదా కంటికి దెబ్బ తగలడం వలన లేదా మందులు వాడడం వలన గ్లకోమా అనేది వస్తుంది. ఇంకొకటి పిగ్మెంటరీ గ్లకోమా అండ్ సూడో ఎక్స్ఫోలియేటివ్ గ్లకోమా. ఈ రెండిట్లో కూడా డాండ్రఫ్ లాంటిది లేదా ఏదైనా పిగ్మెంట్స్ లాంటిది ఇవన్నీ డ్రైనేజ్లో బ్లాక్ అవ్వడం వలన గ్లకోమా అనేది వస్తుంది. ఇప్పుడు మనము లక్షణాల గురించి తెలుసుకుందాము. లక్షణాలు అనగా ఫస్ట్ వాళ్ళకి చూపు అనేది తగ్గుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే రిపీటెడ్గా అద్దాలు మార్చుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళకి చూపు అనేది కన్ను అనేది నొప్పి వస్తూ ఉంటుంది. కన్ను ఎర్రగా అవుతూ ఉంటుంది. ప్లస్ వాళ్ళకి లైట్ చుట్టూ రంగురంగుల వలయాలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అలానే అకస్మాత్తుగా చూపు అనేది తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ అన్నిటికంటే తెలుసుకోవాల్సిన ప్రముఖమైన విషయం ఏంటి అంటే లక్షణాలు ఏమీ లేకుండా కూడా నరం అనేది దెబ్బతింటూ ఉంటుంది. కనుక మనము రెగ్యులర్ ఐ చెకప్ చేసుకోవడం వలన మనం ఎంతో కొంత చూపు కాపాడుకోవచ్చు. అట్లీస్ట్ మిగిలిన చూపునన్నా మనం కాపాడుకోగలము. థ్యాంక్ యూ.